జనవరి 13, 2025 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ప్రారంభం కానుండగా 45 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకొని ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పటిలాగే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రయాగ్రాజ్కు ఎలా చేరుకోవాలి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్న వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. ఈ దారిలో దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది ప్రయాగ్రాజ్, రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుండగా ఈ ప్రయాణానికి 25 గంటల టైం పడుతుంది. ఇక కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా కుంభమేళా జరిగే రోజుల్లో మరో 40 రైళ్లు నడపాలన్న ప్రణాళిక కూడా రైల్వేకి ఉంది. ఇక మరో 26 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించనున్నాయి. భారత్ గౌరవ్ రైళ్లను కుంభమేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి 19, ఫిబ్రవరి 14 నుంచి 2 ప్రత్యేక రైళ్లను ఐఆర్సీటీసీ కొత్తగా ప్రకటించింది. వారం రోజుల ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ప్రయాగ్రాజ్తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర ఉండనుండగా ప్రయాగ్రాజ్లో ఉండటానికి టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. స్పెషల్ రైళ్లలో 1/3 వంతు ఛార్జీలు అదనంగా వసూలు చేయనుంది. ఇక విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక స్పెషల్ రైల్ అందుబాటులో ఉండగా ప్రయాగ్రాజ్ జంక్షన్, రాంబాగ్, సుబేదార్ గంజ్, నైని, చివకి, సంగమం రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. ఇక ప్రయాగ్రాజ్ జంక్షన్, సంగమం స్టేషన్లలో దిగితే కుంభమేళా జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి బ్యాటరీ రిక్షా, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో కుంభమేళాకు ఈజీగా చేరుకోవచ్చు. విమాన సర్వీసుల గురించి కూడా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ నుంచే ప్రయాగ్రాజ్కు నేరుగా విమాన సర్వీసులున్నాయి. ఇండిగో సంస్థ ఉదయం 10:50 ఒక విమానం, ఇక మరో సర్వీస్ కూడా ఉంది, కానీ అది కనెక్టింగ్ ఫ్లైట్. విజయవాడ, విశాఖపట్నం నుంచి సర్వీసులు ఉన్నట్లుగా ట్రావెల్ బుకింగ్ సైట్లలో సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఆ సర్వీసులన్నీ కూడా నేరుగా కాకుండా కనెక్టింగ్ విమానాలుగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి 1:40 సమయం పడుతుండగా ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ప్రీపెయిడ్ ట్యాక్సీలు, బ్యాటరీ రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్సీ సర్వీస్ రేట్లు. ప్రయాగ్రాజ్ పట్టణానికి చేరుకోవటానికి 800 రూపాయలుండగా కుంభమేళా జరిగే ప్లేస్కు చేరుకోవటానికి 1000 రూపాయలుగా డిసైడ్ చేశారు. బ్యాటరీ రిక్షా సర్వీస్ రేట్లు అలాగే ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ అని, అంటే మనం ట్యాక్సీతో పోల్చుకుంటే బ్యాటరీ రిక్షా రేట్లు తక్కువ అని అంటున్నారు. ప్రయాగ్రాజ్ పట్టణానికి కేవలం 200 రూపాయలు మాత్రమే. ఇక కుంభమేళా ప్రాంతానికి 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఉన్న బమ్రౌలీ ప్రాంతం నుంచి ప్రయాగ్రాజ్ పట్టణానికి 15 నుండి 16 కిలోమీటర్లు. ఇక అలాగే పట్టణం నుంచి కుంభమేళా ప్రాంతానికి మరో 5-6 కిలోమీటర్ల దూరంగా డిసైడ్ చేశారు. ఇక రోడ్డు ప్రయాణం సేఫేనా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అది కూడా చూద్దాం. నేరుగా ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీజీఎస్ఆర్టీసీ కానీ ప్రయాగ్రాజ్కు బస్సులు నడపటం లేదు. బస్సుకు సరిపడా సంఖ్యలో భక్తులు ఉండి సంబంధిత డిపోను మనం గానీ సంప్రదిస్తే అద్దెకు బస్సులు, అవసరమైన ఏర్పాట్లు ఏపీఎస్ఆర్టీసీ కానీ, టీజీఎస్ఆర్టీసీ కానీ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇక బస్సుల ప్రయాణ మార్గాన్ని బట్టి 23 నుంచి 31 గంటల సమయం పట్టనుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్ చేరుకోవాలంటే నాగ్పూర్, జబల్పూర్, రివి మీదుగా వీలుంటుంది. కానీ ఇది కొంత రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ప్రయాణ సమయం కూడా దాదాపు 25 నుండి 30 గంటలు పట్టనుంది. దీన్ని మీరు డిసైడ్ చేసుకొని రైలువేనా, లేకపోతే రోడ్డువేనా, లేకపోతే విమాన సర్వీసులా అన్నది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళాక వసతి సర్వీసులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
వసతి కోసం టెంట్లు ఏర్పాటు చేస్తారు. అది కూడా 2013లో జరిగిన కుంభమేళాకైతే 20 కోట్ల మంది వచ్చారని ఒక అంచనా ఉంది. మరి ఈసారి ఆ సంఖ్య రెండింతలు అవ్వనుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో కలిసి 1,60,000 టెంట్లు సిద్ధం చేస్తున్నారు యూపీ గవర్నమెంట్. ఈ టెంట్లు ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకునే అవకాశం ఉంది. www.kum.gov.in లేదా upstdc.co.in వెబ్సైట్లలో మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే 8887847135 ఈ నెంబర్కు గనుక మీరు హాయ్ అని వాట్సాప్ సందేశం పంపితే చాలు, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు, అన్ని వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక టెంట్ రకాన్ని, సౌకర్యాలని బట్టి బుకింగ్ ఛార్జెస్ కూడా డిసైడ్ చేయనున్నారు. ఇక నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక వాటితో పాటు ఇంకా ఏమేం చూడొచ్చు అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక దర్శనీయ ప్రదేశాల విషయానికి వస్తే ప్రయాగ్రాజ్లో హనుమాన్ ఆలయం, అలోక్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దర్శనీయ ప్రదేశాలు. ఇక అంతేకాకుండా ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక వారణాసి, చిత్రకూట్లు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సో వీటిని కూడా మీరు మీ ప్లాన్ ప్రకారం చూసి రావచ్చు. ఇక అక్కడికి వెళ్ళాక వాతావరణం ఎలా ఉంటుంది, చలి ఎలా ఉంటుంది, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న డౌట్లు కూడా చాలా మందికి ఉంటాయి. చలి, పొగమంచు చాలా ఎక్కువగా ఉంది మొన్న డిసెంబర్ టైం నుంచి కూడా, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక కుంభమేళా జరిగే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని కూడా అక్కడి గవర్నమెంట్ చెబుతోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు ఈ వాతావరణానికి తగ్గట్టుగా తగిన రక్షణ చర్యలు తీసుకొని మీ ప్రయాగ్రాజ్ లేదా ఇంకా ఏవైనా దర్శనీయ ప్రాంతాలు కూడా మీరు చూడాలి అనుకుంటే ఆ ట్రిప్ అంతా కూడా మీకు హ్యాపీగా, సౌకర్యంగా జరగాలి అంటే ఇలాంటి రక్షణ చర్యలు ముందుగానే తీసుకుంటే హ్యాపీగా మీరు మీ టూర్ని కంప్లీట్ చేయొచ్చు.